ఆహ్వానింపబడని లోకానికి ఆహుతైన ఆత్మలు ఎవరు? భూమి మీద ఉన్న దేవుని పిల్లలకు ఆహ్వానం ఉన్నది. భూమి మీదకి వచ్చిన దేవుని పిల్లలకు దేవుని ఆహ్వానము, దేవుని విశ్రాంతి నిలిచి ఉన్నది అని బైబిల్ చెప్తుంది. ఆహ్వానింపబడిన లోకం మన జన్మస్థలం. ఆహ్వానింపబడిన లోకం పరలోకం, అదే మన జన్మస్థలం. ఒకసారి బైబిల్ చూద్దాం. కీర్తనల గ్రంథంలో దేవుడు రాయించిన ఒక ఉన్నతమైన ఆహ్వానాన్ని మనం చదువుకుందాం. 93వ వచనం, కీర్తన 93వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు. మంటికి ఎందుకు మార్చుచున్నావు అంటే, నరులారా, మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు అంటే, ఆరోగ్యం క్షీణించి రోగాలు వచ్చి ప్రమాదాలు జరిగి అని భూలోకంలో మనం అనుకుంటున్నాం. ఈ చావు వెనుక ఉన్న రహస్యం, ఈ చావు వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, నరులారా తిరిగి రండి, తిరిగి రావాలి మీరు. నీవు సెలవిస్తున్నావు. పిల్లలారా తిరిగి రండి, మీరు తిరిగి రావాలి. ఇది ఆహ్వానం. ఈ ఆహ్వానం ఎంతమంది స్వీకరించగలిగారో మీకు తెలుసు. చావు అంటే భయపడేవాళ్ళు ఆహ్వానం సంగతి ఎరుగని వారు అని అర్థం. చాలామందికి చావు అంటే భయం. జ్వరం వస్తే చచ్చిపోతామని భయపడతారు. ఏదైనా చిన్న నొప్పి వస్తే చచ్చిపోతామేమో అని భయపడతారు. ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే చచ్చిపోతానేమో అని భయపడతారు. అలా భయపడే వారిని గూర్చి మనం ఆలోచిస్తే, ఆహ్వానము ఎరుగని వారు వాళ్ళు. సహజంగా మనిషి ఎందుకు భయపడుతున్నాడు, మనుషులు ఎందుకు భయపడుతున్నారు అని మనం ఆలోచిస్తే, భూమి మీద కొంతమందితో కొన్ని బంధాలను పెంచుకున్నాం. మనం ఏదైనా ఊరు పోయినప్పుడు అక్కడ వారితో మనకు ఏ రకమైన సంబంధం లేకపోతే మన పని అయిపోయిన వెంటనే సంతోషంగా తిరిగి వస్తాం. కానీ అక్కడికి పోయిన తరువాత ఏవైనా సంబంధాలు ఎవరితోనైనా మనం పెట్టుకుంటే రావటానికి అయిష్టత ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళని విడిచి వెళ్ళటం, వారిని విడిచి మనం తిరిగి వచ్చేయటం ఇష్టపడం. కొన్ని రోజులు గడపాలి అనుకుంటాం, మరొకసారి పోవాలి అనుకుంటాం. ఇవి ఏర్పరుచుకున్న బంధాలు అంటాం వీటిని. భూమి మీద మనుషులు చావుకు ఎందుకు భయపడుతున్నారు అంటే, ఇక్కడ మనం చాలా బంధాలు ఏర్పాటు చేసేశారు. మనకి ఎన్నో బాధ్యతలు అప్పగించేస్తారు. ఇక్కడ ఎన్నో బాధ్యతలు నెత్తిన పెట్టేసుకున్నాం. ఇప్పుడే నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమైపోతారు, ఇప్పుడే నేను చచ్చిపోతే నా ఇల్లు ఏమైపోద్ది. భూమి మీద అనేకమైన సంబంధాలు మనం ఏర్పాటు చేసుకోవటం వల్ల గుండెలో అనుకోకుండా, అది గ్యాస్ నొప్పైనా, కడుపు నొప్పైనా, అజీర్తి నొప్పైనా, ఏదైనా నరం పట్టినా లోపల అనేక కారణాలు ఉన్నాయి. గుండె నొప్పి అన్నీ హార్ట్ అటాక్ సంబంధించినవి కావు. వెంటనే మనం భయపడిపోతుంటాం, అమ్మో చచ్చిపోతాం. అప్పుడు మనకు భార్య బిడ్డలు గుర్తొస్తారు, బంధువులు గుర్తొస్తారు, సగంలో ఆగిపోయిన ఇల్లు గుర్తొస్తుంది, పెళ్లి కాని కూతురు గుర్తొస్తుంది. ఈ బంధాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. అందువలన చావు అంటే భయం. మనం వెళ్ళబోయే ఆ లోకం గురించి మనం ఆలోచించడం మర్చిపోతాం. మనిషి ప్రపంచంలో దిగజారిపోతున్నాడు క్షణక్షణం. సోదర సోదరీమణులారా, మీ జన్మస్థలం పరలోకం. అందువలన తండ్రి మీతో అంటున్నాడు, నాతో అంటున్నాడు. 3వ వచనం 90 కీర్తనలో, నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు. ఎందుకు మంటికి మార్చుచున్నావు అంటే, నరులారా తిరిగి రావాలి మీరు ఇక్కడికి. నువ్వు ఇక్కడికి రావాలి. నేను తండ్రిని, మీరు పిల్లలు. నేను తండ్రిని, మీరు నా పిల్లలు. ఈ బంధం ఏనాటిదో తెలుసా మీకు? ఈ తండ్రి కుమారుల బంధం ఎంత కాలం క్రిందటదో మీకు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 4-6 వచనాలలో ఉన్న బంధం యొక్క కాలం చెబుతున్నాడు అక్కడ. ఎంత కాలం క్రిందట బంధం,
మన బంధం, మన దేవునితో మనకున్న బంధం, కన్న తండ్రితో మనకున్న బంధం అని మనం అనొచ్చు దాన్ని. ఎట్లనగా మన ప్రీమియం యేసుక్రీస్తు ద్వారా తాను ఉచితముగా పరలోకపు తండ్రి ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు మన చిత్త ప్రకారమైన దేవుని ఇష్ట ప్రకారంగా దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించాలన్న ఆశతో మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలని జగత్తుకు పునాది వేయబడక ముందే ప్రేమతో ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను అన్నది చూడండి. ఏర్పరచుకునేను ఎప్పుడండి? జగత్తుకు పునాది వేయబడక మునుపు. వీళ్ళ లెక్కల ప్రకారంగా శాస్త్రీయంగా 1500 కోట్ల సంవత్సరాలకు పూర్వమే ఆయనతో మనకున్న బంధం. జగత్తు పునాది వేయబడక ముందు మన తండ్రితో మనకున్న బంధం 100 కోట్ల సంవత్సరాల క్రిందటి బంధం. 100 కోట్ల సంవత్సరాల క్రిందటి బంధం మన తండ్రితో. భార్యాభర్తల బంధం ఒక 30 ఏళ్ళు, ఒక 40 ఏళ్ళు, ఒక 60 ఏళ్ళు. ఇది భార్యాభర్తల బంధం. తండ్రి కుమారుల బంధం అదొక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. 20, 30, 40, 50 ఏళ్ల ఈ బంధం గురించి మనం ఆలోచిస్తున్నామే తప్ప భూమి మీదకి వచ్చిన తర్వాత 100 కోట్ల సంవత్సరాల క్రింద నీ పరలోకపు తండ్రితో నీకున్న బంధం, నీ ఆహ్వానం, నువ్వు కావాలన్న కోరిక నీ తండ్రికి ఉంది. అందుకే 90వ కీర్తనలో ప్రారంభ వచనంలో అంటున్నాడు, ప్రభువా, ఈ కీర్తన 90లో ప్రారంభ వచనంలో అంటున్నాడు, ప్రభువా తరతరాల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నాడు. ఇది నీ లోకం, ఇది నీ చోటు, నీ జన్మస్థలం. తరతరములకు మాకు నివాస స్థలము నీవే. జన్మస్థలం నీ తండ్రి, నీ జన్మస్థలం నీ తండ్రి. పరలోకం అనుకుంటున్నారా? తండ్రి పరలోకంలో ఉన్నాడు. తండ్రి ఎక్కడుంటే అదే పరలోకం. తండ్రి ఎక్కడుంటే అదే గొప్ప లోకం. పరలోకం మరో లోకం. ఏ లోకం నీ జన్మస్థలం అని ఎవరైనా నేను అడిగితే పలానా లోకం అని నువ్వు చెప్పనవసరం లేదు. నీ తండ్రే నీ జన్మస్థలం. అంటే మీరు ఎంత గొప్పవాళ్ళో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది దేవుని చెప్పిన మాట, నా మాట కాదు. దేవాది దేవుడు మీతో చెప్పమన్న మాట ఇది. మీ జన్మస్థలం మీ తండ్రి. అందుకే తనలో నుండి వచ్చిన మిమ్మల్ని విడిచిపెట్టడం, వదిలేయటం, దూరంగా ఉంచటం ఎక్కువ కాలం ఆయనకి ఇష్టం లేకే చాలా చిన్ని కాలాన్నే నీకు ఇచ్చాడు భూమి మీదకి వెళ్ళమని. అందుకే 4వ వచనంలో 3వ వచనంలో నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నాడు అని కిందనేమన్నాడు తెలుసండి? నీ దృష్టికి 1000 సంవత్సరాలు 24 hours లాగా ఉన్నాయి అన్నాడు. నిన్నంటే ఒక దినం, నిన్న అంటే ఒక దినం, అది 1 డే. నిన్నటి దినం అంటే 24 hours, 24 గంటలు ఒక దినం. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఎలా ఉన్నాయట? ఒక రోజులా ఉన్నాయట. ఈ మాట ఎప్పుడన్నాడు? నరులారా తిరిగి రండని అన్న తర్వాత అంటున్నాడు ఈ మాట. నరులారా తిరిగి రండి అని అంటూ ఆయన దృష్టికి 1000 సంవత్సరాలైనా ఒక రోజులా ఉన్నాయి. ప్రారంభంలో మానవాళికి దేవుడిచ్చిన ఆయుష్కాలం మీకు తెలుసు ఎంత? ఒక 1000 సంవత్సరాలు. నోవహు ఒక 950, 30. మెతూషెల ఒక 969 సంవత్సరాలు. అంటే సుమారుగా ఒక 1000 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ప్రారంభంలో మన పితరులకు, మన పూర్వీకులకు, ప్రారంభ మానవాళికి దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత? 1000 సంవత్సరాలు.
మనిషికి 1000 సంవత్సరాలు, మానవ శరీరానికి 1000 సంవత్సరాలు. దేవునికి ఎంతకాలం అన్నాడు? అది ఒక దినం, వన్ డే, ఒక రోజు మాత్రమే. అది అంటే భూమి మీదకు వెళ్ళిన తన పిల్లలు ఒక రోజులో తిరిగి వచ్చేయాలి. అందుకే మనుషులను మంటికి మార్చుచున్నావు అన్నాడు 3వ వచనంలో. మనుషులను మంటికి మార్చుచున్నాడు. మనుషులను మంటికి మార్చుచున్నాడు. వన్ డేలో వచ్చేయమని. వన్ డేలో, ఒక రోజులో వచ్చేనైనా. మన పిల్లలు ఎక్కడికైనా వెళతారనుకోండి, వెళ్ళేటప్పుడు నాయన తొందరగా వచ్చేసాయంట. ఒరే వెళ్ళిపోతే వెళ్ళిపోయేగా నీకు ఎప్పుడు కనబడకంటారా మీ పిల్లలతోనే? అమ్మాయిని అబ్బాయి అల్లుడి చేతికి అప్పగించినా, బాబు అమ్మాయి కోరినప్పుడల్లా తీసుకురా నాయన. తర్వాత ఏమంటాం? బాబు మేము అప్పుడప్పుడు చూడడానికి వస్తాం బాబు. బంధం, మనుష్యుల మధ్య ఉన్న బంధం 60-70 ఏళ్ల బంధమే, ఒక 30-40 ఏళ్ల బంధం అది. కానీ దేవునితో మనకున్న బంధం వందల కోట్ల సంవత్సరాల క్రిందటి బంధం. ఆలోచించారా ఎంత బంధమో? అంత బంధం ఉన్న తండ్రి నిన్ను అంటున్నాడు, తొందరగా వచ్చేయండి అన్నాడు. నరులారా తిరిగి రండి అని ఎంత టైం ఇచ్చాడట ఆ రోజు వాళ్ళకి? ప్రారంభంలో ఎంత టైం ఇచ్చాడు తిరిగి రమ్మని? 1 రోజు ఇచ్చాడు. 1000 సంవత్సరాలంటే 1 రోజు. ఆలోచించిన తర్వాత మనుషులు ఆ 1 రోజులో కూడా చెడిపోతున్నారు బాగా. అంతేనా? ఆ 1 రోజులో కూడా చెడిపోతున్నారు. అప్పుడు ఏం చేశాడు? 120 సంవత్సరాలకు తగ్గించాడు జలప్రళయం తర్వాత. జలప్రళయం తర్వాత ఎన్ని సంవత్సరాలు చేసేసాడు? 120 సంవత్సరాలు చేశాడు. అయినా చెడిపోతున్నారు. 120 సంవత్సరాలంటే మళ్ళా ఎంత టైము ఆలోచించారా? క్యాలిక్యులేట్ చేయండి. 1000 సంవత్సరాలు ఒక దినమైతే 500 సంవత్సరాలు ఒక పూట, 12 గంటలు. అవునా? 500 సంవత్సరాలు 12 గంటలు. 250 సంవత్సరాలు బాగా లెక్క చెప్పాలి మీరు. 6 గంటలు. 250 సంవత్సరాలంటే 6 గంటలు. 125 సంవత్సరాలంటే 3 గంటలు. జలప్రళయం తరువాత మనిషి ఆయుష్కాలాన్ని ఎంత చేశాడు? 3 గంటలు చేసేసాడు. 120 సంవత్సరాలు. దావీదు కాలానికి వచ్చేసరికి మళ్ళా ఎంత చేసేసాడు? ఏనండి 70, అధిక బలమున్న ఎడల 80 అన్నాడు. అంటే ఇప్పుడు ఇది ఎన్ని గంటలు సెటిల్ చేయండి? ఏమంటే 125 సంవత్సరాలు 3 గంటలైతే అందులో సగం 1.5 అవర్ 90 మినిట్స్ క్యాసెట్. అంతేనా? 90 మినిట్స్ క్యాసెట్ ఉంది. 1.5 అవర్లో నిన్ను వచ్చేయమన్నాడు. అంటే ఉండలేకపోతున్నాడు మనం లేకపోతే. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఉండలేకపోతున్నాడు. 90 నిమిషాల్లో నేను తిరిగి వచ్చి అన్నాడు. 80 years బతికినప్పుడు కదా 90 ఏళ్ళు. మనం ఎంతకాలం బతుకుతాం చెప్పండి? యేసు ప్రభువుని ఎంతసేపట్లో తిరిగి వచ్చేయమన్నాడు చెప్పండి ఈ లెక్క మీద? 33.5 సంవత్సరాల పనవి. ఏమండి? అంటే 70లో సగం, గంటన్నరలో సగం ఎంత? 30 గంట, 45 మినిట్స్. యేసు ప్రభువును 45 నిమిషాల్లో ఎందుకు వచ్చేయమన్నాడు? అతడంటే దేవునికి తండ్రికి పిచ్చి. ఏనే నా ప్రియకుమారుడు, ఆయన నేను వదిలిండలేను. యేసుప్రభు సిలువెక్కి అంటాడు, సమాప్తం, వచ్చేస్తున్నాను నాన్న అన్నాడు. అలాగే అన్నాడా? నా ఆత్మను నీ చేతికి వచ్చేస్తున్నాను నేను. 45 నిమిషాల్లో వెళ్ళిపోయాడు ఆయన. మనం ఎంతకాలం ఉండాలనుకుంటున్నాం వెళ్లకుండా? అంటే దేవుడు ప్రేమ అర్థం కానివాడు కాకిగా కలకాలం బతకాలనుకుంటాడు. దేవుని ప్రేమ అర్థం కాలేదు వీడికి. వీడికి ఒక బంధం ఉందని, అది శాశ్వత బంధం అని, అది పరలోకపు తండ్రితో మనకున్న బంధం అని, కనుక ఆ తండ్రి మన కోసం ఎదురు చూస్తున్నాడని, మనం వెంటనే అప్పగించిన పని పూర్తి చేసుకు వెళ్ళిపోవాలని మనం ఏమైనా అనుకుంటున్నావా? రాత్రికి ఏ బండి ఎక్కేద్దామని ఆలోచిస్తున్నారా?
మన ఇల్లు ఎంత అడ్వాన్స్గా ఉంటాం మనం. 3 రోజులు ఇల్లు వదిలేసాం. 3వ రోజు ఇది. బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళకి 5వ రోజు ఇది. కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళకి 4వ రోజు ఇది. చెన్నై నుంచి వచ్చిన వాళ్ళకి 4.5 రోజులు ఇది. ఇన్ని రోజులు ఇల్లు వదిలేయటమే. పిల్లలు ఏమైపోతారు, భార్య ఏమైపోద్ది, ఇల్లు ఏమైపోద్ది, ఉద్యోగం ఏమైపోద్ది, ఎన్ని ఆలోచనలు మనకి. భూమి మీద మీకే ఎంత తొందర మీ ఇంటికి వెళ్ళిపోవాలని అనుకుంటే భూమి మీద ఉన్న మీ వాళ్ళే మిమ్మల్ని తొందరగా వచ్చేయమని అంటుంటే 40, 70, 60 ఏళ్ళు బంధంలోనే మీకు ఇన్ని ఆలోచనలు చోటు చేసుకుంటే లోకాలను కలిగించిన దేవాది దేవుడు తండ్రి పిల్లలుగా ఆయన నుండి వచ్చిన మీరంతా అసలు ఆయన గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? యేసు ప్రభువుని 45 నిమిషాల్లో వచ్చేవన్నాడు. ఎందుకంటే ఈయనే నా ప్రియకుమారుడు. అమ్మో, నా కొడుకుని నేను వదిలి ఉండలేనండి. ఎక్కడున్నాడట ఇప్పుడు? వెళ్ళిపోయాయినా బైబిల్లో చూసారు ఎక్కడున్నాడు, ఎక్కడ పెట్టేసుకున్నాడు? అపోస్తల కార్యాలు ఎక్కడుంది నాన్న? 7వ అధ్యాయము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనం. ఆకాశం తెరవబడింది. మనిషి కుమారుడు యేసుక్రీస్తు అదిగో తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడట. తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి పక్కన కూర్చున్నాడు. విడిచిపెట్టి ఉండలేడండి తండ్రి. ఆయన్నే కాదు, మిమ్మల్ని కూడా ఆయన విడిచిపెట్టాడు. ఆయన ప్రేమలోని పరమార్థం మనకు చెప్పేవాడు లేక మనకు అర్థం కాలేదు తండ్రి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 29, 28, 29 చూడండి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున ఆయన సంకల్పంలో ఉన్న మీరు పిలువబడిన వారికి యేసుక్రీస్తు పిలుపును స్వీకరించి వచ్చిన వాళ్ళు మీరు. నేను వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరికి, మిమ్మల్ని తీసుకువెళతాను నేను కూడా, మీరు రాలేరు, ఆ త్రోవ మీకు తెలియదు, నేను మళ్ళా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అన్నాడు యేసుప్రభు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీకు తెలుసు. అందుకే ఆయన సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా పిలువబడిన మీరు మీకు మేలు కలగాలని సమస్తము సమకూడి జరుగుతున్నాయని. ఇంకా ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో మనందరికంటే పెద్దవాడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సమాన వారసులు మనల్ని నిర్ణయించుకున్నాడు. మరియు ఎవరినైతే నిర్ణయించుకున్నాడో యేసుక్రీస్తు ద్వారా వారిని పిలిచాడు. ఎవరినైతే పిలుచుకున్నాడో వారిని నీతిమంతులుగా తీర్చుకున్నాడు. ఎవరినైతే తన పిల్లలు నీతిమంతులుగా తీర్చుకున్నాడో వారిని తన సింహాసనం దగ్గర కూర్చుండబెట్టుకుని మహిమపరిచాడు. ఇదండి ఆయన కోరిక. మనం కావాలని, మనం రావాలని మన కోసం ఎదురు చూస్తున్న మన తండ్రి అండి. 45 నిమిషాల్లోనే యేసుని రప్పించేసుకున్నాడు. కొందరిని 1 గంట, కొందరిని 2 గంటలు, కొందరిని 3 గంటలు, కొందరిని 4 గంటలు ఉంచుకున్నాడు ఆయన. మనం వెళ్ళిపోవాలి. అది ఆహ్వానింపబడిన లోకం, మన కొరకు ఏర్పరచబడిన లోకం, మన ఉనికి, మన జన్మస్థలం, మనవారున్న స్థలం. జలప్రళయానికి ముందు మన పూర్వీకుల ఆయుష్కాలం 100 సంవత్సరాలు. ఇప్పుడు మనం 10 సంవత్సరాలే బతుకుతున్నాం. 10, 40, 50, 60, 70, 80 అంతే. కొన్ని 10 సంవత్సరాలే బ్రతుకుతున్నాం మనం. వాళ్ళు కొన్ని 100 సంవత్సరాలు బ్రతికారు. ఇన్ని 100 సంవత్సరాలలో ఆయనకు ఆవేశాన్ని కలిగించారు, వేదనను కలిగించారు. నరులను భూమి మీద ఎందుకు చేశానా అని అనుకునేటట్టు, నొచ్చుకునేటట్టు బ్రతికారు వాళ్ళు. దేవుడు అంటున్నాడు,
భక్తిహీనుల సమూహం మీదకి భక్తి లేని వాళ్ళు, ఆ భక్తి లేని సమూహం మీదకి జలప్రలయమును రప్పించి జల ప్రళయమును రప్పించాడట. భక్తి లేని వాళ్ళ మీదకి జల ప్రళయం. భక్తి లేని వాళ్ళకి, తండ్రి మీద భక్తి లేని వాళ్ళు. భక్తి అంటే వినయంగా ఉండటం, భక్తి అంటే స్తుతి స్తుతి స్తోత్రం, హల్లెలూయా, స్తుతి స్తుతి స్తోత్రం, అది భక్తి అనుకున్నారా? వాళ్ళకి అసలు అర్థం కాదు భక్తి అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. భక్తి అంటే డెఫినేషన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. భర్త మీద భార్యకు భక్తి ఉంటే ఏం చేయాలి? ఏమండి శ్రీవారు, ఏమండి శ్రీవారు, ఏమండి శ్రీవారు, ఏమండి శ్రీవారు, ఏమండి శ్రీవారు, ఏమండి మీరే మీరే, ఏమండి శ్రీవారు మీరే మీరే, నావారు నావారు మీరే మీరే, నావారు. ఎవడకు కావాలి మాటలో? నేను నీవాడినే, నువ్వు నా దానివే. ఇటు ఇలా చెప్పుకొని ఉండడమేనా నీ పని? స్తుతి మీకే, స్తుతి 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 మీకే మీకే, స్తుతి స్తోత్రం, హల్లెలూయా, స్తుతి స్తుతి. ఎవడకు కావాలి ఇవన్నీ? దేవుడికి కావాలా? అలాగ అంటుంటే ఆయనకి ఎలాగుంటుందో తెలుసా? వికారంగా ఉంటుంది. స్తుతియాకం. రాత్రంతా అడుగుతున్నావు అనుకో, అంటే ప్రేయర్ అంటారు దానికి, మంచి పదం కదండి, ప్రార్థన, మంచి పదం. పక్కన పడుకుంది అనుకోండి భార్య, ఏమంటే నాకు అది కావాలి, ఏమంటే నాకు ఇది కావాలండి. ఏటే బాబు నిద్రపోకుండా గొడవ ఇక్కడ చిచి 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 జోరేగలాగా ఏంటి అలా మాట మాటికి అడగటమేనా? ఇంకెదగేనా అడగటమేనా? వడ్డానం లేదంటావు, గాజులు లేదంటావు, బట్టలు లేవంటావు, మంచం లేదంటావు, అది లేదంటావు, ఇది నేను పడుకోనివ్వా అంటే దాని అర్థం ఏంటి? దివారాత్రము ప్రార్థించడం అని అర్థం. అది ఎవరినే? అసలు నీకు ప్రార్థన ఎప్పుడో, స్థుతి ఎప్పుడో, అసలు అర్థాలు ఏమైనా తెలుసా నీకు? భక్తికి పరమార్థం చెప్తున్నానండి. భక్తి అంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవుడిని బుర్ర తినేయటమా? దేవుడిని విసుగు కలిగించటమా? అది ఎప్పుడూ జరిగాయండి, ఎప్పుడూ జరిగిన సందర్భం. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ అవి. నీకు ఏదైనా బ్యాడ్లీ నీడ్ ఉందనుకో, అడుగు అడుగు, బాగా అడుగు, ఇస్తానులే అన్నాడు. అలాగని ఇంక 24 గంటలు అడుక్కొని ఉండటమే, అలాగని ఎప్పుడు అడుక్కొని ఉండటమే. అసలు నీకు వద్దన్నది ఏముందో చెప్పు? అడగకుండా ఉండడానికి నీకు వద్దన్నది ఏముంది? ముందు స్కూటర్ కావాలన్నాడు, తర్వాత కారు కావాలన్నాడు, తర్వాత హెలికాప్టర్ కావాలంటాడు, తర్వాత నేను అంతరిక్షణకు వెళ్ళిపోవాలంటాడు. ఎవడ దొరుకుతాడు ఈ కోరికలన్నీ? ఇవన్నీ అవసరమా నీకు భక్తికి? భక్తి అనగానే భర్తకు అవసరమైన సమస్తాన్ని అతను అడగక ముందే అతను ముందుకు తెచ్చేవే భక్తి. నువ్వు యేసుని నమ్మానంటున్నావు, దేవుడిని నమ్మానంటున్నావు, నమ్మేసి ఇంట్లో కూర్చుంటే అవుద్దా? నమ్మేసి ఆదివారం ఒకసారి గుడికి వెళ్తే అయిపోద్దా? నమ్మేసి ఎంతో కొంత పైసలు వాడితే దేవుడికి అయిపోద్దా? ఈరోజు క్రైస్తవులు అదే అనుకుంటున్నారు, అదే భక్తి అనుకుంటున్నారు. పాపం అమాయకులు. నిజంగా ఈ గుడికి బైబిల్ పెట్టుకెళ్ళి అందరూ చూస్తుంటారండి, అమాయకులు ఎప్పుడు బాగుపడతారు అని వెళ్ళిపోతుంటారు. పాపం అలాగే బైబిల్ పట్టుకుంటారు, జిప్పు ఉంటుంది, చేతిలో పెట్టుకుంటారు. అలాగే ఆడవాళ్ళు మగవారు బస్ స్టాపుల దగ్గర నిలబడతారు, అలా గుడిలోకి వెళ్తారు, అలా కూర్చుంటాడు. వాడేదో గౌనేస్తాడు, కూర్చోమంటాడు, నిలబడమంటాడు, నిలబడ ఒక పాట, కూర్చొని ఒక పాట, అమ్మ కళ్ళ ప్రార్థన, స్టాండ్ సిట్ స్టాండ్ సిట్ స్టాండ్ సిట్ స్టాండ్. ఆ తర్వాత కొన్ని మంత్రాలు చెప్తారు, ఆ తర్వాత ఆశీర్వాదం ఇచ్చేస్తారు, గెట్ అవుట్ అంటాడు. మళ్ళా వారం అయిపోయింది. అది భక్తే? అదే నమ్మటం అంటే అదేనా? నమ్మటం అంటే అదేనా? ఆదివారం గుడికి వెళ్ళిపోతే సరిపోద్దా? కుటుంబ ప్రార్థన ప్రతిరోజు అంటే మేము మాత్రం అన్నం తినేటప్పుడు పడుకునే ముందు అందరం ప్రార్థన చేసుకుంటాం. అయితే దానివల్ల దేవునికి ఒరిగేదేంటి? ఒకసారి ఆలోచించండి. మీరు మీ ఇంట్లో మీరు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు, దానివల్ల ఒరిగేదేంటి? మీ ఇంట్లో మీరు దేశం మొత్తం ప్రపంచాని కోసం ప్రార్థన చేస్తున్నారు 24 గంటలు, దానికి ఒరిగేదే దేవుడికి? నువ్వు వెళ్ళి పని చేయాలి, నీ పని కనబడాలి. ఏది నీ పని? ఇటు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయడం పనా? ఏమండి ఇక్కడ ఏంటంటున్నాడు? మన పితరుడైన అబ్రహాము ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వల్ల నీతిమంతులను తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెను. విశ్వాసము, నీ నమ్మిక పని ఉండాలి, నీ నమ్మికకు పని ఉండాలి. అది భక్తి, దాని పేరే భక్తి. భక్తిలో తాళి కట్టేశాడు, అది మెడకు తగిలించుకొని రోజు కళ్ళుకు అద్దుకుంటున్నాం అనుకో, అడికి అన్నం పెట్టకుంటానా, బట్టలు తొక్కుంటా, నీళ్ళు ఇవ్వకుండా, తెల్లవారు లగ్గానే మంగళసూత్రాలు రెండింటి పవిత్రంగా గబగబా ప్లేట్ తీసుకొని పళ్ళని తీసుకొని చెంబుతో నీళ్ళు కాలు కడగటం, ఆ నీళ్ళు నీ నెత్తి మీద జల్లుకోవటం. ఏడు అన్నం ఏదే బాబు అంటాడు. అప్పుడు ఏటని పూజలు, నువ్వు నాకు అన్నం పెట్టు. భక్తికి అసలు పరమార్థం తెలియదు వీళ్ళు ఎవరికి. భక్తి అంటే దేవుడు నమ్మేశావు మాకు పరలోకం వచ్చేది అనుకుంటున్నారండి. ఎంత అమాయకులండి వీళ్ళు. 20వ అధ్యాయం లూకాసు వార్త 47వ వచనం, 20వ అధ్యాయం 47వ వచనం. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు
చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్తున్నాడు. ఏరగా ప్రార్థన, ఊరకే ప్రార్థన, పని చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఎలా పని అవుతుంది? ఏమంటే, దేవా నాకు మంచి భోజనం పెట్టు తండ్రి, మంచి మంచి రుచికరమైన భోజనం, ప్రార్థన చేసి వస్తుందా? మార్కెట్కి వెళ్ళు, గరం మసాలా కొను, ఉల్లిపాయలు కొను, మటన్ కొనుక్కో, పలావ్ బియ్యం కొనుక్కో, పొయ్యి దగ్గరికి రా, అన్ని రెడీ చేసుకో, కోసుకో, సమపాలలో వడ్డించు, అప్పుడు తిను మంచి భోజనం. ఇవన్నీ కొనుక్కోవడానికి నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యం బట్టి పని చేసుకున్నావు, పని చేసుకోబట్టి నీకు డబ్బులు వచ్చి ఆ డబ్బులు బట్టి పలావ్ చేసుకున్నావు. అసలు నీకు ఆరోగ్యమే లేకపోతే ఏలియాకి కాకుల చేత ఆహారం పంపిన తండ్రి అంటావేంటి? నీకు ఎలా అవుతుంది? మీద నుంచి మూట పడదు. ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టలేదు. భక్తి లేని వాళ్ళ మీదకి జలప్రళయాన్ని రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడను. 80 కాపాడాడండి, మిగతా వాళ్ళందరినీ చంపి పడేశాడండి. నీతిని ప్రకటించిన నోవహు భక్తుడైన, భక్తి వాడు తయారు చేస్తున్నాడు, వాడు తయారు చేసి వెళ్తున్నాడు, వాడు తయారవుతుంది. అప్పుడు జ్ఞానులు, శాస్త్రులు, తర్కవాదులు ఉండరా ఆ రోజుల్లోనూ? ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎందుకు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు వాళ్ళు. ఏంటయ్యా మన నోవహు మరి బొత్తిగా ఊరు మధ్యన వాడగట్టేస్తున్నాడు. ఇప్పుడు మనం వాడెక్కడ కట్టేసాం అనుకోండి, ఎక్కడ వాడైతే సముద్రం చూసి అక్కడ ఉంది, ఈ వాడ ఎలాగెళ్తుంది అక్కడికి? ఈ ముసలోడికి ఏదో మర్చిపోయినట్టుంది, వాడ ఎక్కడ కడుతున్నాడు అనుకున్నారు. కానీ ఆ నీరే వాడ దగ్గరికి వస్తుంది అన్న సంగతి వాళ్ళకి తెలీదు. వాడ నీటి దగ్గరికి వెళ్ళనవసరం లేదు, నీళ్లు వాడ దగ్గరికి వస్తాయి. నిన్ను కాపాడే విధానం అలాగే ఉంటుంది. మనిషికి అర్థం కాదు, దేవుని జ్ఞానం మనిషికి అర్థం కాదు. దేవుని పిల్లలారా, 6వ వచనం, ఆయన సొదొమ గొమొర్రాల పట్టణములను భస్మము చేసి, ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మం అంటే బూడిదండి, భస్మం చేసేసాడు. సొదొమ గొమొర్రాలో ఉన్నవాళ్ళు ఎవరు? ఆయన పిల్లలు గారా? సొదొమ గొమొర్రాలో ఉన్నవాళ్ళు ఆయన పిల్లలు గారా? ఆయన పిల్లలే. మరి పిల్లల్ని భస్మం చేసేస్తాడు ఆయన, అది చేసేస్తాడు అంతే. ఎందుకు చేసేయాలంటే నిన్ను ఎందుకు పంపించాను అన్న సంగతి భూమి మీద నువ్వు మర్చిపోయా కనుక నిన్ను ముంచైనా ముంచేయాలి, లేదా నిన్ను భస్మం అయినా చేసేయాలి. మారడైనా ఇప్పుడు మారిపోయాడు అనుకుంటున్నారా మీ తండ్రి? ఇప్పుడు ఈ మధ్యన మారు మనసు వచ్చిందండి దేవుడికి అని ఎవరైనా అంటున్నారేమో. మారడో, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. రోగులు బాగు చేయడానికి కాదు, నీ రోగాలు తీసేయడానికి కాదు, నీ రోగం కట్టించేయడానికి. ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై, భవిష్యత్తులో భక్తిహీనులకి భస్మం ఎలా ఉందట? దృష్టాంతముగా ఉంచాడు భస్మాన్ని. రామారావు గారు బతుకున్నంతకాలం అనేవారు లేండి, నా దగ్గర ఏముంది బూడిదని. పాపం అలాగే బూడిదైపోయాడండి. ఏముంది అనుకుంటే వీళ్ళంతా పంచుకున్నారు. అది ఏమీ లేదు, ఏం పట్టుకెళ్ళలేదు కదండి పాపం, ఏం పట్టుకెళ్ళలేదు. బ్రతుకుంటే షూటింగ్లో షూటెట్టుకెళ్ళిపోవచ్చు ఇంటికి. మంత్రి అయితే రిబ్బన్ కట్ చేయడానికి బంగారు కత్తిరిస్తే జేబులు ఎట్టేయచ్చు. కానీ చచ్చిపోయి ఏం పట్టుకెళ్ళలేదండి, ఏం పట్టుకెళ్ళలేదు. పాపం బతుకున్నప్పుడు అదే అనేవాడు, నా దగ్గర ఏముంది బూడిద. నీ దగ్గర ఏముంది బూడిద కాదు, నువ్వే బూడిద. నీ దగ్గర బూడిదుందా, ఇంకేముందో మాకొద్దు, అసలు నువ్వే బూడిదివి, నేనే బూడిదని. మనమంతా భస్మం, చితా భస్మం, అంతేనా? చెంబు నిండా పోసేసి ఆ భస్మాన్ని దాన్ని శుభ్రంగా గుడ్డగట్టేసి గంగా నదిలో పడేస్తాం. ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఈ చితాభస్మాన్ని దేశంలోని పుణ్య నదుల్లో విమానం మీద వెళ్ళారు. ఎన్ని భస్మాలు మనం చూస్తున్నా మన భస్మం గురించి మనకు అర్థం అవటం లేదు. దేవుడు అదే అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము. చూడండి ఆ పట్టణాల దగ్గరికి వెళ్ళి, ఆ ట్విన్ సిటీస్, ఆ పట్టణాలు చూడండి, అక్కడ కాలిపోయిన 2 పెద్ద దెబ్బలు.
మాడి బూడిదైపోయిన 2 పట్టణాలు, హైదరాబాద్ సికింద్రాబాద్ దెబ్బలు చూడాలి, ట్విన్ సిటీస్. దానికి ఎన్ని వందల చరిత్ర ఉందని చెప్పక, ఇక్కడ చరిత్రలొద్దు. అక్కడ ఉన్న చార్మినార్కి ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పకో. అసలు నీ చరిత్ర ఏమైపోతుందో చూసుకో ముందు. సొదొమ గొమొర్రా పట్టణాల భస్మాన్ని చూడు ఒకసారి. భస్మం చేసేసాడు. ఎందుకు చేశాడంటే భస్మం? వాళ్ళు చెడిపోయారు కనుక భస్మం. ఇక ముందు చెడిపోయేవాడు భస్మం అని చెప్పాడు కదా. చూడండి, ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించాడట. ఇప్పుడు మనకు భస్మమా ప్రళయమా జల ప్రళయమా? ఈ వాక్యాన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పవచ్చు. ఇప్పుడు మన ముందున్నది భస్మమా జల ప్రళయమా? భస్మం. ఇప్పుడు మన ముందున్నది జల ప్రళయమా అగ్ని ప్రళయమా? అగ్ని ప్రళయం. నీళ్ళైతే పర్లేదు, ఎవరెస్ట్ ఎక్కడ ఎక్కిపోతారు, అది కూడా ములగదేవని ఆఖరి నాడు చచ్చిపోతాడు అంతే. లాస్ట్ డెత్ వాడిదే అవుతుంది. లేదంటే అంతరిక్షంలోకి వెళ్ళిపోతా ఉండి మేము అంగారగ్రహ దరిదాపుల్లో దొరుకుతుంటాం, భూమి అయిపోయిన అనుకుంటున్నావా? ఆకాశము నుండి నక్షత్రములు రాలును. ఏమైపోద్ది? ఆ గాలికే పోతాడు వీడు. అది పడుతున్న ఊపికి పిడుగు పడితేనే గుండె ఆగిపోతుంది టపేల్మని. పాపం మొన్న వచ్చారు కదండి అమెరికన్స్ కొలంబియా మీద వెళ్ళి. ఎక్కడో చచ్చిపోలేదు, భూకక్షలోకి వచ్చినప్పుడే బదలైపోయింది. ముక్కలు ముక్కలు పీసెస్. భస్మం. కల్పనా చావ్లా భస్మం అయిపోయింది. కొలంబియా భస్మం అయిపోయింది. ఛాలెంజర్ భస్మం అయిపోయింది. ఎన్నో నౌకలు భస్మం అయిపోతున్నాయి. ఎక్కడికి వెళతావు? భస్మీ పట్టణం మొత్తం. ఈ ప్రపంచానికి రాబోయే శిక్ష భస్మం అంటున్నాడు. ప్రియులారా, నోహు దినముల సంగతి మీరు విన్నారు. ఎనమండుగురే వచ్చారు ఆ ఫ్యామిలీలో. ఓన్లీ 8 మెంబర్స్ ఎనమండుగు. యేసుప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 24:37, నోవహు దినములు ఎలాగుండెనో. వినండి ఇప్పుడు. ఒరే వాడ సిద్ధం అయిపోయిందిరా, రండిరా బాబు, మీకు ఒక నమస్కారం రా. మీరు నమ్మకపోతే ఎలా రా? మే ఎనమండుగురు, మేము మగోళ్ళు 4, ఆడవాళ్ళు 4 కదా, మరి మేమే వాడ కట్టేసామా ఇదంతానా? మరి మీరు వచ్చి ఎంతమంది వర్క్ చేశారా? ఎంతమంది వచ్చి పని చేశారు? కార్పెంటరీ పని, చిత్రీ పని అని, మేకులు కొట్టడం అని, కొయ్యటాలని. మరి వాడ నిర్మాణం ఏంటంటే ఉత్తరైపోతుందంటే కాగితం పడడం ఏంటంటే అది? ఎన్ని మానులు రావాలి అరణ్యంలో నుంచి, ఎన్ని మానులు చెక్కాలి, ఎన్ని శీలలు కొట్టాలి, రద్దరాలు వేయాలి, అంతస్తులు కట్టాలి, మరి కొలతల ప్రకారంగా ఇంజనీరింగ్ ప్రకారంగా జరగాలి అంతా. మరి మీరు అంతా వర్క్ చేశారు కదరా వాడలో. ఆ వాడెంత చక్కగా కట్టాను మీకు తెలుసు కదా. మీ అందరికీ వచ్చిన వాళ్ళందరినీ కాసుకోవడానికే కదా కట్టాను ఆ వాడ. దేవుడికి ఎంతమంది వస్తారో తెలుసు కనుక ముందే సైజులు చెప్పేశాడు. దేవుడికి ఎంతమంది వస్తారో తెలుసు, అందుకే ముందే కొలతలు చెప్పేశాడు. మరీ పెద్ద షిప్ ఏం కాదు. వీళ్ళు ఎవరు రారు కనుక. నోవహు దినములు ఎలాగ ఉండెనో, మనుష్య కుమారుడు రాకడయును అలాగే ఉండును. అంటే అక్కడ 8 వచ్చింది. అక్కడ ఎంతమంది పాస్ అయ్యారు జలప్రళయంలో? నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండునంటే ఏది? మనకు కూడా 8 అయిపోద్దా? అది కూడా ఒకే కుటుంబమా? భయం వేస్తుంది కదండి. మాట వింటుంటే భయం ఏంటలేదు మీకు? ఏమన్నా అందరూ పరీక్ష రాసామనుకోండి, బాబు ఎవరు పాస్ అవ్వరు అనుకుంటున్నాను అన్నాడు అనుకోండి, ఇదేంటి మేము క్లాస్ వస్తుంది అనుకున్నాం, ర్యాంక్ వస్తుంది అనుకున్నాం, ఎవరు పాస్ అవ్వరు అంటున్నారేంటి అంటే మనం భయపడిపోతుంటాం. ఈసారి పెద్ద పర్సంటేజ్ ఉండదండి ఇంటర్మీడియట్లో, లేకపోతే 10th క్లాసులో, లేకపోతే డిగ్రీలో అన్నారని కూడా భయపడిపోతాం మనం. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, నోవహు దినములు ఎలాగూ ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉంటది. అంటే నోవహు దినములలో వచ్చిన జలప్రళయంలో 8 కాపాడబడితే రేపు రాబోతున్నటువంటి యేసు రాకడలో ఈ విశ్వ వినాశనంలో ఎందరూ మిగులుతారు అన్నది సందేహం అయిపోయింది ఇప్పుడు మనకి. ఎందరు మిగులుతారు? భక్తి ఎవరికి ఉంది అని ఆలోచించండి. ఇప్పుడు ఎవరికి ఉందండి భక్తి? గుడికి వెళ్తే భక్త, ప్రార్థన చేసేసుకుంటే సరిపోతా భక్త?
వస్త్రధారణ, తెల్లని వస్త్రాలు ధరించుకుంటే భక్త, బంగారు నగలు ధరించకపోవటం భక్త? చెప్పండి, ఏది భక్తి? ఎంత భక్తి అంటే ఏదనుకుంటున్నారు మీరు? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే జీవితం నీకుందా? 12వ ఏడు వచ్చింది. మందిరంలోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. యోసేపు మరియమ్మలు వచ్చారు. బాబు, నిన్ను ఎదుగుతున్నావు నాయన, నువ్వేమైపోయావు అని అంటే ఏమన్నాడు? అయితే పదండి అన్నాడా? పదండి అన్నాడా? లేదా వాళ్ళ అమ్మ గబగబా వచ్చి యేసుప్రభు చూరి ఇలా గట్టిగా దుర్వేసి తీసుకెళ్ళిపోయిందా? లేదు. మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అంటే మీకు ఇప్పటికే తెలుసు ఉండాలి. మరి నేను ఆ పని మీద ఉన్నాను, మళ్ళా మీరు ఎతకటం ఏంటి? ఎప్పటి నుంచి తండ్రి పని మీద ఉండాలట? నిన్న సైంటిస్టుల గురించి మాట్లాడినప్పుడు, జడ్జిమెంట్ చెప్పేటప్పుడు, ఇశ్రాయేలీలు ఎప్పటి నుంచి తమ పిల్లలకు నేర్పించారట దేవుని వాక్యాన్ని? వారి బాల్యము నుండే. నీ సృష్టికర్త నువ్వు ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలన్నాడు బైబిల్లో? నీ బాల్య దినముల యందే. నోవహు జల ప్రళయానికి ఎప్పటి నుంచి చెడిపోయారట మనుషులు? ఎప్పటి నుంచి చెడిపోయారట? బాల్యములోనే చెడిపోయారట. కనుక బాల్యం నుండి యేసుక్రీస్తు స్టడీ అయిపోయాడు. ఆయన నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలీదా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం నిజంగా బాల్యం నుండే బైబిల్ నేర్చుకున్నావా? బాల్యం నుండే బైబిల్ నేర్చుకున్నావా మనం? ఏదండి భక్తి? పెద్ద అయిపోయినా బైబిల్ రాదు మనకి. ఇప్పటికే మనం ఏదైనా బైబిల్లో ఏదైనా అధ్యాయం చెప్పామంటే పేపర్లు తిరగేస్తాం, చిలక ఒక్కొక్కటి బయటకు తీసి పడేసినట్టు కవర్ని. ఎక్కడుందో తెలీదు. ఆమోస్ పుస్తకం ఎక్కడుందో తెలీదు, హబక్కూకు పుస్తకం ఎక్కడుందో తెలీదు, ఏమండి? దానియేలు పుస్తకం ఎక్కడుందో తెలీదు, విలాపవాక్యాల పుస్తకం ఎక్కడుందో తెలీదు. ఇలా తిరగేస్తుంటాం, పేజీ నెంబర్ చెప్పి మనం చూస్తుంటాం. అసలు బైబిల్ తెలిసి 66 పుస్తకాలు, మహాజ్ఞానం ఉంది బైబిల్లో. ప్రపంచ రహస్యం, విశ్వ రహస్యం, పరలోక రహస్యం, పాతాళ రహస్యం, మానవ రహస్యం, భవిష్యత్తు రహస్యం అన్నీ ఉన్నాయి బైబిల్లో. అసలు నీకు తెలియనిదంటూ ఏముందని? దేవుడు ఏది నీకు చెప్పకుండా దాచేసుకున్నాడని? నీకు తెలియనిదల్లా ఒకటే, ఇంకా నువ్వు పరలోకానికి వెళ్ళలేదు. దేవుని పిల్లలారా ఆలోచించండి. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. 38వ వచనం అండి, మత్తయి సువార్త 24:38 వచనం అండి. జల ప్రళయమునకు యేసుక్రీస్తు అన్న వారు మాట్లాడండి. ఆకాశము భూమి గతించిపోవచ్చు కానీ నా మాటలు గతించవన్నాడండి. అలా అన్న తర్వాత ఈ మాటలు అంటున్నాడండి. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు వాడలోకి వెళ్ళిన దినము వరకు అప్పుడు ప్రజలు ఎలా ఉన్నారట? అక్కడ తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చిచ్చు ఉన్నారు. అదండి బిజీ. తినడం, తాగడం, పెళ్లి చేసుకోవటం, పెళ్లిళ్ళకి ఇవ్వటం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఒక పక్క నుంచి ముంచుకొచ్చేస్తుంది, ఒక ప్రక్క నుంచి ప్రళయం ముంచుకొస్తుంది వీళ్ళ మీదకి. వీళ్ళు ఎలా ఉన్నారు? ధీమాగా ఉన్నారండి, చాలా ధీమాగా ఉన్నారు. మాకేంట్లే, మమ్మల్ని ఎవడేం చేస్తాడులే అనే భావన. 38 జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు నుండి జల ప్రళయము రావటం, అందరినీ కొట్టుకొని పోవటం. 39 అండి. జల ప్రళయం రావటం, అందరినీ కొట్టుకొని పోవటం, అంతవరకు వాళ్ళకి తెలియకుండా పోయిందటండి. వచ్చేసింది జలప్రళయం, అది ఆగదు. చచ్చిపోయారండి ఊపిరాడక. పెళ్లి బట్టలతో చచ్చిపోయారు, గిన్నెల దగ్గర చచ్చిపోయారు, తింటూ తాగుతూ సీసాల దగ్గర, గ్లాసుల దగ్గర చచ్చిపోయారు. చచ్చిపోతున్నారు. అంతవరకు వాళ్ళకి తెలియదట. ఎందుకు తండ్రి ఇదంతా చెప్పావు? మనిషి కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ సిచ్యుయేషన్ చూడండి ఎలా ఉందో. పెళ్లి సందడి, పప్పుల వారి పెళ్లి సందడి, ఉప్పుల వారి పెళ్లి సందడి. బస్సుల మీద రాస్తుంటారు బ్యానర్లు అయ్యి, కళ్యాణ మంటపాలు ముందు రాస్తుంటారు. ఎప్పుడైనా చూసారా? మీరు కూడా రాశారు అలాంటివి? రాసే ఉంటారులేండి, అలా చదువుతున్నారు మీరు. ఫలానా వాళ్ళ పెళ్లి సందడి, సందడి, పెళ్ళే సందడి, పెళ్ళే సందడి, పెళ్ళే సందడి అండి. అందులో ఏముంటాయి? తినుట, త్రాగుట, అంతేనా? పెళ్లి కొడుకే పక్క గదిలో తాగేస్తుంటాడు స్నేహితులతో. పెళ్ళి అనగానే ఎలా ఉంటుంది మనకి? పండగ.
మా ఇంట్లో శుభకార్యం అండి అంటాడు. శుభకార్యం శుభమే మరి. ఆలోచించండి. ఈరోజు ఈ ప్రపంచ సిచ్యుయేషన్ అందరూ సందడిగా లేరా? మార్కెట్లన్నీ సందడిగా ఉంటాయి, షాపింగ్ కాంప్లెక్స్లన్నీ సందడిగా ఉంటాయి, బజార్ అంతా ఎప్పుడు రష్, అంతేనా? ఎక్కడ చూసినా మనుషులు ఆనందం, సంతోషం. నోవహు దినములలో ఎలాగుందో, ఏమన్నాడండి? నోవహు దినములలో ఎలా ఉందో అలాగే మనుష్య కుమారుని రాకడి ఉండును. ఇదండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు భక్తిహీనులు ఉన్నారా, భక్తులు ఉన్నారా చెప్పండి? భక్తిహీనులే కనబడుతున్నారు మనకు అందరూ. ఇంచుమించు మనకు అందరూ భక్తిహీనులు కనబడుతున్నారండి. భక్తున్నోళ్ళు ఎవరు కనబడటం లేదు. ఎక్కువ విపరీతంగా భక్తున్న వాళ్ళు మనకు కనిపించడం లేదు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఈ యేసుప్రభు మాటలు వింటూ, ఎందుకో మనలాటోడండి, డౌట్ వచ్చింది తనకి. డౌట్ వచ్చి యేసుప్రభుని ఏం అడుగుతున్నాడో చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం, 23వ వచనం చూడండి. ఒకడు ప్రభువా, రక్షణ పొందేవారు కొద్దిమందేనా? నీ మాట వింటుంటే నాకు ఎందుకో సాల్వేషన్ ఆర్మీ కొంచెం అనుకుంటున్నాను అన్నాడు. రక్షణ పొందువారు అంటే బాప్తిసం పొందిన వాడు రక్షణ పొంది అంతా రక్షణ పడిపోరు అనుకోకండి. బాప్తిసం పొందిన వాళ్ళందరూ రక్షణ పడిపోరు అనుకుంటే మీ పొరపాటు. బస్ ఎక్కారని అర్థం. మరి గమ్యం చేరాలి. అది మేము ఊరికి వెళ్ళిపోతున్నామండి అంటారు. అయితే బండి ఎక్కువ. ఎప్పటికి వెళ్తావు నాయన? బోత్సువానా అన్నాను, ఆఫ్రికా ఖండంలోది. ఏమండి ఇక్కడ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ అండి, హైదరాబాద్ ఫ్లైట్ నుంచి నేను దుబాయ్ వెళ్ళాలండి, అక్కడి నుంచి మళ్ళీ నేను ఫ్లైట్ చేంజ్ అవ్వాలండి, మళ్ళీ అక్కడి నుంచి నేను ఫ్లైట్ చేంజ్ అయ్యి మళ్ళీ నేను యూరోపియన్ కంట్రీ ఎక్కడికి పైకి వెళ్తుందండి, మళ్ళీ అక్కడ నేను ఫ్లైట్ చేంజ్ అవ్వాలండి, మళ్ళీ అక్కడి నుంచి నేను మళ్ళీ బోత్సువానా 3 ఫ్లైట్లు మారాలండి. ప్రయాణం అండి. బాప్తిజం తీసుకుంటే అయిపోద్దా? చేరొద్దు నువ్వు. ఎన్ని ఫ్లైట్లు మారాలి, ఎక్కడ దిగాలి, ప్రతి దగ్గర చెకింగు. నేను బాప్తిజం పొందేశానండి, పరలోకానికి వెళ్ళిపోతాను. చాలామంది అదే బోధ చేస్తున్నారండి. బాప్తిజం పొందిన వాడు రక్షణ పడిన పో. బాప్తిజం పొందితే రక్షణ పొందుతారని కూడా నీ పొరపాటు. నువ్వు ఎక్కావు, ఫ్లైట్ ఎక్కావు, ఇంకా గమ్యాన్ని చేరాలి. ఈ మధ్య నువ్వు చాలా బాధలు పడాలి. అపోస్తల కార్యాలు 14:22 చూడండి. బాప్తిజం పొంది వెళ్ళిపోతారేమో, బాప్తిజం పొంది వెళ్ళిపోతారని చూడండి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22. శిష్యులు క్రైస్తవులు, శిష్యులంటే క్రైస్తవులు అండి, వాళ్ళ మనసులను దృఢపరిచి విశ్వాసమందు నాయన ముందు నిలకడగా స్టాండర్డ్ అవ్వాలి. నువ్వు కదిలిపోకూడదు. విశ్వాసం ముందు స్టాండర్డ్గా ఉండాలి, నువ్వు కదిలిపోకూడదు. అనేక శ్రమలు అనుభవించి అమ్మాయ అప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తాం బాబా అన్నాడు. అర్థమైందా? మనం అనేక శ్రమలు అనుభవించి నిలకడగా ఉండాలి విశ్వాసం. అప్పుడప్పుడు మన విశ్వాసం దెబ్బతినేస్తుంటుంది, అప్పుడప్పుడు మన విశ్వాసం మారిపోతుంటుంది. యేసుప్రభు కూడత ఉన్నవాడే, యేసుప్రభు చేసిన గొప్ప గొప్ప కార్యాలు కళ్ళారా చూసిన వాడే 30 వెండి నాలుగు అమ్మేశాడు కదండి. మరి అతనికే టెక్కానా లేదు. నువ్వు బాప్తిజం పొందించినట్టనే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావని ఎలా అనుకుంటున్నావు నువ్వు? ఎంత కష్టం అది, ఎంత ప్రయాస. ఆ ఒక్క వాక్యం చదివితే నువ్వు ఎలా బైబిల్ తెలిసిపోయిందా నీకు? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో ఎక్కడెక్కడ ఏ మెలకువలు ఉన్నాయో ఆ మెలకువలు, ఆ మెలికలన్నీ నువ్వు చూడకపోతే ఎలాగా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 58లో రాస్తున్నాడు. దీన్ని ఏం రాస్తున్నాడో చూడండి. 11వ వచనంలో, 10వ వచనంలో, మొదటి అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం నుంచి, సహోదరులారా మీరందరూ ఏకభావము మాలా మాదిగా మార్టిను అది ఇది అనకండిరా బాబు. మీరు ఇలా విడిపోకండి, చాలా తప్పు. నువ్వెవరు అసలు? మాలాడువా? ఎవరన్నారు మాలాడు? నువ్వు మాలాడు అని ఎవరన్నారు? నువ్వు మాదిగడు అని ఎవరన్నారు? నువ్వు బేపనడు అని ఎవరన్నారు? అసలు మీ ఆదావం, మీ తండ్రి ఆదావం అని తెలిసిపోయి మీ అందరికీ. మనందరికీ మన తండ్రి ఎవరు? ఆదావేనా? ఆదాముకు తండ్రి ఎవరు? ఆదాముని ఎవరికన్నారు? తండ్రి దేవుడు. మీ దేవుడు మాలాడో మాది కూడా చెప్పేయండి. పవిత్రుడు, సర్వేశ్వరుడు, సకల సృష్టికి ఆధారభూతుడు, మహోన్నతుడైన తండ్రిని ఎంత చీపు చేశారండి. వీళ్ళ కులాలు, వీళ్ళ వర్గాలు, వీళ్ళ మిషన్స్, వీళ్ళ ఫెలోషిప్లు ఎంత దారుణం అండి.
మళ్ళీ ఒకడంటే ఒకటి పడదండి. ఒక ఫెలోషిప్ వాడు ఉంటే మరో ఫెలోషిప్ వాడికి పడదు. ఒక సంఘం వాడు ఉంటే మరొక సంఘం వాడికి పడదు. అక్రమము విస్తరించిందండి. అక్రమము, అనేకుల ప్రేమ చలారిపోయింది. ఇప్పుడు యేసుప్రభు అయితే ఎంతమంది ఎత్తపడతారు? ఎంతమంది ఎత్తపడతారు ఇలాంటి భేదాలు ఉన్న వాళ్ళల్లో? మొదటి శతాబ్దంలోనే అంటున్నాడు పౌలు, మీలో ఒకడు చూడండి 11వ వచనం, సహోదరులారా, 1వ అధ్యాయం 11, సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడని అంటున్నాడు, ఒకడు నేను అపోల్లో వాడని అంటున్నాడు, ఒకడు నేను పేతురు వాడని అంటున్నాడు, ఇంకొకడు నేను క్రీస్తు వాడని అంటున్నాడు, ఇంకొకడు నేను RCM అంటున్నాడు, ఇంకొకడు నేను మార్టిన్ లూథర్ అంటున్నాడు. ఎలాగా? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని చూడండి కిందనే, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఆ పౌలా నేను వాక్యం చెప్పినంత మాత్రంలో నేను మీ కొరకు సిలువైపడ్డానా, రక్తం కార్చానా? ఎందుకు మా పేర్లు పెట్టుకుంటున్నారు మీరు? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ఈ రోజుల్లో క్రైస్తవుల్లో కనబడుతున్నది ఏంటంటే ఆదివారం గుడికెళ్ళి వచ్చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ అమ్మో ఆ పరలోకం ఏంటి? దేవుని పిల్లలారా, ఆహ్వానింపబడిన లోకానికి ఆహుతులైన ఆత్మలు మీరు కారా? చెప్పండి. ఇప్పుడు ఆహ్వానింపబడిన భయంకరమైన ఆహ్వానం లేదు. ఆహ్వానం ఉన్న పరలోకానికి వెళ్లకుండా ఆహ్వానం లేని పాతాళంలో నరకగుండానికి వెళ్ళిపోతున్నారు మీరంతా. మిమ్మల్ని మేము డబ్బులు అడగటం లేదండి. రేపు ఇవాళ ఆదివారం కనుక చందా ఎత్తేయండి అని మేము అనవండి. మా దగ్గరికి ఆరాధనకు రండి అని అస్సలు మేము పిలవండి ఎవరినని. మాది వేదాంత కళాశాల అండి, విశ్వవిద్యాలయం అండి. ఇది ఇండియా కాదండి, ప్రపంచానికి పేరెన్నిక కన్నా యూనివర్సిటీ అండి మాది. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అండి మాది. ఒక టోనీ బ్లేయర్ను మతిపోయేటట్టు చేయగలమండి మేము. ఒక జార్జ్ బుష్కు మతిపోయేటట్టు చేయగలమండి. ప్రపంచంలో ఏ మేధావైనా బైబిల్ ముందు ఒకళ్ళ చేతులు కట్టుకుంటామండి. అదండి మాకున్న జ్ఞానం. మేము జ్ఞానాన్ని నేర్చుకుంటున్నామండి. సంఘాలు పేరట, కులాలు పేరట, వర్గాలు పేరట, ప్రాంతీయ తత్వాలు పేరట అస్సలు మేము యేసుప్రభు నమ్మటం లేదండి. నోవాహు జల ప్రళయం ఎలా ఉందో మనుష్య కుమారుని రాకడ అలా ఉంటుంది. ఆ రోజు 80 మాత్రమే రక్షింపబడ్డారు. ఈ రోజు ఎంతమంది వెళతారు చెప్పండి పరలోకానికి? ఏమైపోతారు ఈ క్రైస్తవులంతా? ఒక్కసారి మీరు ఆలోచించండి. 430 కోట్ల మంది వీళ్ళంతా అన్యజనులందరూ యేసుని ఎరిగిన వారు నరకానికి పోతారు. వదిలేండి వాళ్ళ గురించి. 200 కోట్ల మందిని చెప్పుకున్న ప్రపంచ క్రైస్తవులలో ఎందరూ పరలోకానికి వెళతారు? అసలు విశ్వాసాన్నే కనుగొనని ఆయన అంటున్నాడు 200 కోట్ల మంది ప్రజలు క్రైస్తవులుగా భూమి మీద ఈ రోజు లెక్కల్లో మనకు కనబడుతున్నారు. వీళ్ళలో ఎవరు పరలోకానికి వెళతారు ఇప్పుడు యేసు రాకడ జరిగితే? ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఎప్పుడైనా మీరు ఆలోచిస్తున్నారా సోదర సోదరీమణులారా? వ్రాయబడిన ఈ మహావేదానికి మీరు తల దించి ఒప్పుకొని మీ భక్తిని కనుపరచకపోతే, భూమి మీద మీకు ఇవ్వబడిన ఈ మహాజ్ఞానం ప్రకారంగా మీ బ్రతుకులను కొనసాగించకపోతే, ఆహ్వానింపబడని ఒక భయంకరమైన పాతాళ అగ్ని లోకానికి మీరు వెళ్ళిపోతారు. జాగ్రత్త. మేము మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నామండి. మీరు ఎవరైనా కావచ్చు, ఏ సంఘం నుండైనా రావచ్చు. మీరు మీ సంఘాలకు వెళ్ళండి, ఈ వాస్తవాన్ని వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళని యథార్థంగా ఉండేటట్టు బైబిల్కు లోబడేటట్టు చేయండి. వాళ్ళకి తెలీదా? నేర్చుకోమనండి. మా దగ్గర వచ్చి వాక్యాన్ని నేర్చుకోండి. గుడికి రండి అని మేము ఎవరిని పిలవండి. మా దగ్గరికి మీరు ఎవరు రాకండి, మీకు ఒక నమస్కారం. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడలేం. అదిగో మా వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి, సంఘంలో కల్పించుకుంటానండి. దరిద్రపు మాట. ఇది బడి అండి, గుడి కాదు. బడి 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 బడిలో పాఠాలు చెప్పబడతాయి అంతే. మీ వల్ల బతకం. దేవునికి గుడి మీరు. దేవుని పిల్లలారా ఆలోచించండి. కళ్ళు మూసుకుంటూ దయచేసి అందరూ దయగలిగిన మా తండ్రి, ఈ మహాపట్టణంలో ఈ మహాజ్ఞానాన్ని ప్రకటించటానికి అనేక నెలలుగా మీ సన్నిధిలో మేము ప్రార్థించి సిద్ధపడి మాకున్నదంతని మీ కొరకు వెచ్చించి మాకున్న ఎన్నో ఆశలను చంపుకొని ఈ కార్యక్రమాన్ని జరిగించాం. ఎందరో దాతలు, త్యాగశీలులు, మీ పిల్లలు ఈ మహాజ్ఞానాన్ని ఈ పట్టణంలో కొందరికైనా ప్రకటించాలన్న ఆలోచన కలిగిన వారుగా మాతో సహకరించిన ఆ వారి పేర్లను మీ గ్రంథమందు లిఖింప చేయమని మనం చేయించున్నాం. యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.